ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా వాచ్పై ఉన్న ఒక బటన్ను నొక్కాడు. అనూహ్యంగా వీధిలో ఉన్నవారు, కార్లు అన్నీ ఒక్కసారిగా స్థిరంగా నిలిచిపోయాయి. అతను మళ్లీ బటన్ నొక్కగానే అన్నీ మామూలు స్థితికి వచ్చాయి. ఇది ఆసక్తికరంగా అనిపించడంతో అతను వాచ్ను ఆకాశం వైపు చూపించి మరోసారి బటన్ నొక్కాడు. అతని ఆశ్చర్యానికి ఆకాశంలో ఎగురుతున్న విమానం కూడా మధ్య గాల్లోనే ఆగిపోయింది. ఈ వాచ్ సమయాన్ని ఆపగలదని గ్రహించిన అతనికి ఒక ధైర్యమైన ఆలోచన వచ్చింది. కానీ జాగ్రత్తగా ఉండేందుకు ముందుగా ఒక బంగారు చేపపై పరీక్షించాడు. అనుకున్నట్టుగానే ఆ చేప కదలకుండా గడ్డకట్టినట్టు నిలిచిపోయింది. ఇది నిజమేనని నమ్మిన అతను తన ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. నగరంలోని అతిపెద్ద బ్యాంక్కి వెళ్లి బటన్ నొక్కాడు. అతను ఊహించినట్టుగానే చుట్టూ ఉన్న అందరూ స్థిరంగా నిలిచిపోయారు. అతను మందమైన ఉక్కు వాల్ట్ తలుపును సులభంగా తెరిచి ఎలాంటి అడ్డంకి లేకుండా లోపలికి వెళ్లాడు. కోట్లాది డాలర్ల నగదును ట్రాలీలో పెట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. వెళ్లేటప్పుడు వాల్ట్ తలుపు మూసేయడాన్ని కూడా మరచిపోలేదు. అమెరికన్ డాలర్లతో నిండిన ట్రాలీని తోసుకుంటూ బయటకు వెళ్లబోతుండగా అనూహ్యంగా ఒక ప్రమాదం జరిగింది. వాచ్ ఒక్కసారిగా పగిలిపోయింది. భయంతో వణికిపోయిన అతను ఆతురంగా బటన్ను మళ్లీ మళ్లీ నొక్కాడు. కానీ ఏమీ జరగలేదు. ఎంత ప్రయత్నించినా స్పందన లేదు. భయం అతన్ని చుట్టుముట్టింది. వెంటనే బయట వీధికి పరిగెత్తి గడ్డకట్టినట్టుగా నిలిచిపోయిన ప్రజల ముందు బటన్ను అస్తవ్యస్తంగా నొక్కాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి నిరాశతో తాను మొదట వాచ్ తీసుకున్న బార్కి తిరిగి పరిగెత్తాడు. కానీ అక్కడ కూడా ఏదీ కదలడం లేదు. అంతా అలాగే నిలిచిపోయి ఉంది.